అనగనగా కౌసల్య రాజ్యాన్ని ప్రతాపుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడైన దిలీపుడు చాలా బద్ధకస్తుడు. పైగా ఎప్పుడూ విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండేవాడు. ఇక చిన్నవాడైన గౌతముడు చాలా తెలివిగలవాడు, ధైర్యవంతుడు. మహారాజు వయస్సు మీద పడుతుండడంతో తమ 2 కుమారులలో ఒకరికి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తమ 2 కుమారులను పిలిచి, కుమారులారా, నేను వృద్ధాప్యంలోకి అడుగు పెట్టేశాను. ఇక ఈ రాజ్యభారం నేను మోయలేను. అందుకే చిన్నవాడైన గౌతముడిని మహారాజుగా ప్రకటించాలని అనుకుంటున్నాను. మీరేమంటారు అని అడిగాడు. అప్పుడు గౌతముడు, మీ ఇష్టం నాన్నగారు అని అన్నాడు. కాని దిలీపుడు కోపంగా, అదేంటి నాన్నగారు, పెద్దవాడిని నేనుండగా చిన్నవాడైన గౌతముడు రాజు అవ్వటం ఏంటి? ఇందుకు నేను ఒప్పుకోను. నేనెంతో బలశాలిని. ఈ రాజ్యానికి నేనే మహారాజును అవ్వాలి అని అన్నాడు. అప్పుడు మహారాజు, అలా కాదు దిలీప్ కుమారా, నువ్వు రాజు అవ్వడం అనేది సరికాదు. నీకు అర్హత లేదు అని చెప్పాడు. అందుకు దిలీపుడు మరింత కోపంగా, నాకు అర్హత లేదా? మరి వాడికేం అర్హత ఉంది అని అడిగాడు. అందుకు మహారాజు, ఎందుకు లేదు? గౌతముడు నీకంటే చాలా తెలివైనవాడు. అందరికీ సహాయం చేస్తూ మంచిగా మెలుగుతాడు. కానీ నువ్వు ఎప్పుడు చూసినా రాకుమారుడిననే గర్వంతో అందరి మీద అధికారం చెలాయిస్తూ విలాసాలలో మునిగి తేలుతూ ఉంటావు. నువ్వెలా రాజు అవుతావు అని అన్నాడు. అప్పుడు దిలీపుడు, ఓహో, నా తమ్ముడు నాకంటే తెలివైనవాడా? అయితే మా ఇద్దరికి పరీక్ష పెట్టండి. ఎవరు గెలిస్తే వారికే పట్టాభిషేకం అని అన్నాడు. అందుకు మహారాజు బాగా ఆలోచించి గౌతముడి వైపు చూశాడు. అప్పుడు గౌతముడు సరే అన్నట్లుగా తల ఊపాడు. దాంతో మహారాజు, సరే, 2 రోజుల తర్వాత మీ ఇద్దరికీ పరీక్ష పెట్టి నా నిర్ణయం తప్పు కాదని నిరూపిస్తాను అని అన్నాడు. ఆ తర్వాత రాజకుమారులిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెంటనే మహారాజు మహామంత్రిని పిలిచి ఏం చేయాలో చెప్పాడు. 2 రోజుల తర్వాత మహారాజు తమ 2 కుమారులతో పాటు మహామంత్రిని, సేనాధిపతిని తీసుకుని పక్కనే ఉన్న అడవికి చేరుకున్నారు. అప్పుడు మహారాజు, కుమారులారా, ఇప్పుడు మీకు 3 మంత్రాలు చెబుతాను. ఒకటి అగ్నిశక్తి, ఒకటి వాయుశక్తి, మరొకటి నీటి శక్తి కలిగి ఉంటాయి. సందర్భానుసారం మీరు వాటిని ఉపయోగించవచ్చు. ఇంకో విషయం, అవి కేవలం 3 సార్లు మాత్రమే ఉపయోగించాలి అని చెప్పి ఆ మంత్రాలను వారికి ఉపదేశించాడు. ఆ తర్వాత, కుమారులారా, ఇప్పుడు మనం ఆ అడవి అవతలి వైపుకు చేరుకోవాలి, పదండి అని అన్నాడు. దాంతో అందరూ బయలుదేరారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక సింహం వారి మీద దాడి చేయడానికి వచ్చింది. అప్పుడు మహారాజు, రాకుమారులారా, మీ ప్రతిభను చూపించండి అని అన్నాడు. అప్పుడు దిలీపుడు ఒక మంత్రాన్ని చదివి దానిపై నీటిని చల్లాడు. కానీ సింహానికేం కాలేదు. ఇంతలో చిన్నవాడు గౌతముడు ఒక మంత్రాన్ని చదివి దానిపై అగ్నిని కురిపించాడు. దాంతో సింహం బూడిదైంది. అందరూ గౌతముడిని అభినందించారు. ఆ తర్వాత తమ ప్రయాణాన్ని కొనసాగించారు. మరికొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక ఊబి ఎదురైంది. అప్పుడు మహారాజు 2 కుమారుల వంక చూశాడు. అప్పుడు పెద్దవాడు మంత్రం చదివి ఊబి మీద మంటలు కురిపించాడు. కానీ ఏం ప్రయోజనం లేదు. అప్పుడు చిన్నవాడు ఒక మంత్రం చదివి గాలి సహాయంతో పెద్ద పెద్ద బండరాలను తెచ్చి వంతెనలా నిర్మించాడు. అందరూ దానిపై మీదుగా ప్రయాణించారు. మరికొంత దూరం వెళ్లేసరికి అడవిలో ఎక్కడో నిప్పు అంటుకునే చెట్లన్నీ కాలిపోతున్నాయి. నాన్నగారు, ఇప్పుడు నా ప్రతిభ ఏంటో చూపిస్తా చూడండి అని చెప్పి ఒక మంత్రం చదివి గాలిని మంటలు ఆర్పడానికి ఉపయోగించారు. దాంతో మంటలు ఆరకపోగా అవి ఇంకా పెరిగిపోయాయి. అప్పుడు వెంటనే గౌతముడు తన మంత్రం చదివి నీటిని ఉపయోగించి మంటలను ఆర్పివేశారు. అందరూ చాలా సంతోషించారు. అప్పుడు మహారాజు, శభాష్ గౌతమ కుమారా, శభాష్. నీ తెలివి అమోఘం, అద్భుతం. నా నిర్ణయం సరైనదనే నిరూపించావు అని ప్రశంసించాడు. ఆ తర్వాత దిలీపుడితో, చూసావా దిలీప కుమారా, ఇప్పుడైనా అర్థమైందా? ప్రజలను పాలించాలంటే కండబలం మాత్రమే కాదు, తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎంతో అవసరం అని అన్నాడు. అప్పుడు దిలీపుడు ఏడుస్తూ, నన్ను క్షమించండి నాన్న. పెద్దవాడిననే గర్వంతో తమ్ముడి పట్ల అలా ప్రవర్తించాను. మీరు చెప్పింది నిజమే. నేను అనర్హుడిని. నన్ను క్షమించండి అని అన్నాడు. అందుకు మహారాజు, నీ మీద నాకేం కోపం లేదు. నువ్వు కూడా తెలివైనవాడివే నాయనా. కానీ ఈ దేశానికి రాజవ్వాలంటే అది సరిపోదు. అందుకే మీ తమ్ముణ్ణి ఎంచుకున్నాను.
మరి ఇప్పుడు నీకు సమ్మతమేనా? అని అడిగాడు. దానికి దిలీపుడు సరే అన్నాడు. ఆ తర్వాత గౌతముడు, అన్నయ్య, మీరు ఓడిపోలేదు. నేను గెలిస్తే మీరు గెలిచినట్లే. కేవలం పేరుకే నేను రాజుని. మీకు కూడా అన్ని అధికారాలు ఉంటాయి. మన ఇద్దరం ఒకటే అని అన్నాడు. అందుకు దిలీపుడు ఎంతో సంతోషించాడు. నిజంగా నువ్వు చాలా మంచివాడివి తమ్ముడు. నాకు ఏ అధికారాలు వద్దు. కానీ నాది ఒకటే కోరిక. నువ్వు రాజైన తర్వాత నేను నీ సేనాధిపతి కావాలనుకుంటున్నాను. ఏమంటారు నాన్నగారు? అని అడిగాడు. అందుకు మహారాజు సరే అన్నాడు. మరుసటి రోజు మహారాజు గౌతముడికి పట్టాభిషేకం జరిపించి కౌసల్య రాజ్యానికి రాజుని చేశాడు. ఇక పెద్ద కుమారుడైన దిలీపుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. అలా మహారాజు తన పెద్ద కుమారుడి కళ్ళు తెరిపించి తమ రాజ్యానికి మంచి రాజుని అందించాడు. నీతి: కొన్ని చోట్ల విజయం సాధించాలంటే కేవలం కండబలం ఉంటే సరిపోదు, బుద్ధిబలం కూడా ఉండాలి.